తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా అడవుల్లో ఉన్న మేడారం అనే చిన్న గ్రామం. ఇక్కడ జరిగే సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన దేవతల జాతరగా గుర్తింపు పొందింది. ఇది కల్పిత కథ కాదు. ఇది రక్తం, త్యాగం, ధైర్యం, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నిజమైన చరిత్ర. సమ్మక్క ఒక గిరిజన మహిళ. అడవుల్లో పుట్టి పెరిగిన సాధారణ స్త్రీ కాదు. ఆమె కొండ గిరిజన నాయకురాలు. అప్పట్లో కాకతీయుల కాలంలో గిరిజనులు స్వేచ్ఛగా అడవిలో జీవించేవారు. కానీ రాజ్యం నుంచి భారీ పన్నులు వేయడం మొదలైంది. అది అన్యాయమని సమ్మక్క ఎదిరించింది. అయితే కాకతీయ రాజు గిరిజనులపై పన్నులు వసూలు చేస్తూనే ఉన్నాడు. దానికి సమ్మక్క ఒప్పుకోలేదు. మేము అడవిలో పుట్టాం, అడవే మా తల్లి, అడవి పన్ను ఎలా చెల్లించాలని తిరుగుబాటు చేసింది. అప్పుడు సమ్మక్క తన కుమార్తె సారాలమ్మతో కలిసి కాకతీయ సైన్యంపై యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధంలో గిరిజనుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల అయినా కూడా ధైర్యంగా పోరాడుతూనే ఉంది చివరి వరకు. సారక్క యుద్ధంలో వీరమరణం పొందింది. సమ్మక్క మాత్రం యుద్ధ భూమిలో అడవిలోకి అంతర్ధానమైంది. శరీరం కనిపించలేదు, అయితే రక్తపు మడుగులు మాత్రమే కనిపించాయి. అప్పటి నుంచి గిరిజనులు నమ్మకం పెట్టుకున్నారు, సమ్మక్క దేవతగా మారింది, ఆమె అడవిలోనే శక్తి రూపంగా నివసిస్తోంది అని. అయితే త్యాగానికి గుర్తుగా గిరిజనుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన తల్లి కుమార్తెల స్మరణకు ఈ జాతర చేస్తారు. అయితే అడవి తల్లిగా గౌరవించడానికి సమ్మక్క విగ్రహం లేదు. అక్కడ బాంబు కర్రలే ఆమె రూపంగా చూపిస్తారు. ఇది ప్రకృతి ఆరాధనకు చిహ్నం. కుల మత భేదం లేకుండా ఇక్కడ పూజలు గిరిజనులే, బ్రాహ్మణులు పూజలు లేవు. ఇది సమానత్వానికి ఉదాహరణ. జాతరలోని ప్రత్యేకతలు ఉండి ఉండదు, బలవంతపు పూజలు లేవు. కోరినంత కానికే సమర్పణగా బెల్లం, తులాభారం అడవిలో నుంచే దేవతల ఆగమనం జరుగుతోంది. అయితే లక్షలాది మంది భక్తులు ఏ కోరిక లేకుండా నమ్మకంతో మాత్రమే వస్తారు. ప్రపంచంలో ప్రత్యేకత ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారు. కుంభమేళ తర్వాత అంత పెద్ద జనసంద్రం ఇక్కడే ఉంటుంది. సమ్మక్క సారక్క విగ్రహాలు కాదు, వారు ఆత్మ గౌరవానికి రూపాలు. ఈ జాతర ఒక పండుగ కాదు, ఇది గిరిజనుల గుండెల్లోని గాథ. ఇది త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం.